ఎప్పుడో పుట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, 10 ఏళ్ల క్రితం పుట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, అవతల సైడు ఎప్పుడో ఉన్నటువంటి బీజేపీయే కాదు, ఇవన్నీ కాకుండా ఎంఐఎంఏ కాకుండా చిన్న చిన్న వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. వాళ్ళలో ఎవరు గెలుస్తారంటే ఎవరు గెలుస్తారు? ఓట్ల ఎలక్షన్స్ తర్వాత ప్రజలు ఇస్తారు తీర్పు. అంతేగాని పలానా వాళ్ళు గెలుస్తారని నేను ఎలా చెప్తాను? అంటే ఈ ఏరియానే కాబట్టి మీకు అసలు పోలింగ్ ఎలా ఉంది? ఏ ఏరియా అయినా కానీ ఎవరి సత్తా వాళ్ళు చాటుకుంటున్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తెలంగాణ సాంప్రదాయమైనటువంటి బోనాలని ఒక రేంజ్లో చేశారు. ఆయన మామూలుగా చేయలేదు. ఆయన అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మునిగిపడేలా చేశారనమాట. అంత బాగా చేశారనమాట ఆ బోనాల పండుగలని. అలాగే ఇప్పుడు సునీత మేడం ఉన్నారు, మాగంటి సునీత గారు, బతుకమ్మని ఆమె ఒక రేంజ్లో చేసుకుంది. వాళ్ళ ఇంటి ఆడపడుచులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరినీ తన ఇంటి ఆడపడుచులుగా భావించి చీరలు పంచి ఇటువంటివన్నీ చేసుకున్నారు. ఎవరికి వాళ్ళే పోటీ పడుతున్నారు.